భూమి మీద ఉన్న జీవకోటికి భూమ పెడుతున్న రైతాంగానికి నమస్కారం. మీరు చూస్తున్నారు వ్యవసాయం టీవీ యూట్యూబ్ ఛానల్. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో గాని, ఇతర తెలుగు రాష్ట్రాల్లో గూడా వర్షాలు కుండపోతగా కురుస్తున్నాయి. సో, దానివల్ల గూడా కొంతమంది రైతులు నష్టపోతున్న పరిస్థితి అయితే కనబడతా ఉంది. సో, ప్రధానంగానైతే పత్తి రైతులైతే నాటుకున్నారు. ఆ యొక్క మోకాలు దశకైతే ఆ చెట్లయితే రావడం జరిగింది. అదేవిధంగా కొంతమంది మిరప నారును గూడా పోసుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మనం వెనుక గూడా మిరప నారును పోసుకున్నటువంటి దృశ్యాలు గూడా మనం చూడవచ్చు. అదేవిధంగా కొంతమందయితే ప్రధాన పొలంలో గూడా మిరప నారును గూడా నాటుకున్నారు. సో, ముఖ్యంగా మనకు ప్రధానంగా ముందుగాల నారు గావచ్చు, నారు గురించి మాట్లాడుకుందాం. మరొక వీడియోలో ఆ యొక్క ప్రధాన పొలంలో ఉన్నటువంటి మిరప తోట గురించి ఎలాంటి సస్యరక్షణ చర్యలు చేపట్టాలో తెలుసుకుందాం. సరే, మన ఛానల్ ను వీక్షిస్తున్నారు కానీ కొంతమంది సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. సబ్స్క్రైబ్ చేసుకోకపోవడం వల్ల కూడా మేము పెట్టేటువంటి ప్రతి ఒక్క అప్డేట్ కూడా మీరు పొందలేకపోతున్నారు. కాబట్టి తప్పనిసరిగా మీరు ఒకసారి ఒక 20 సెకండ్ల టైం తీసుకొని నా ముంగటనే మీరు సబ్స్క్రైబ్ చేసుకునే ప్రయత్నం చేయండి. అదేవిధంగా ఒకసారి లైక్ కూడా చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే 10 మంది రైతులకు ఆ తర్వాత చూసిన పిమ్మట షేర్ చేసే ప్రయత్నం చేయండి. మనం లేట్ చేయకుండా మనం కంటెంట్ లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రులారా. ఓకే, ముఖ్యంగా విత్తనం అంటే మామూలుగా నారుమడి మనం దొయ్యలు అంటాం కదా, దొయ్యలు తయారు చేసుకున్నాక ఒక గింజలు పెట్టుకుంటాం. సాల్ మామూలుగా గీతలు గీసి అందులో చిన్న చిన్న ఆ గింజలు పోసుకొని తర్వాత చిన్న చిన్న కట్టతోటి మామూలుగా మట్టి కప్పుతూ ఉంటాం. తర్వాత వారం రోజులకు 10 రోజులకు మనకు ఆ యొక్క గింజల నుంచి మొలకలు అయితే రావడం జరుగుతుంది. విత్తనాలు మొలకెత్తిన తర్వాత మనం ఎలాంటి మందును స్ప్రే చేయాలంటే మెటలాక్సిల్. ఈ ఈ యొక్క మందు గురించి చాలా మటుకు రైతులకు తెలిసే ఉంటుంది. ఈ మెటలాక్సిల్ ను 10 గ్రాములు పర్ ట్యాంకుకు మీరు ఎట్లయితే ఛార్జింగ్ పంప్ తోటి కొడతారు కదా, 15 నుంచి 16 లీటర్లు ఉంటది. దానికి మెటలాక్సిల్ 10 గ్రాములను ఒక ట్యాంకుకు కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే కూడా బాగుంటుంది. ఎందుకంటే ఇది ఒక యాంటీబయాటిక్ లెక్క దీనికి మొక్కక దానికి పనిచేస్తుంది. ఒక టీకా వలె, ఒక యాంటీబయాటిక్ వలె ఇది పనిచేస్తుంది కాబట్టి అన్ని రకాల తెగుళ్లకు కీటకాలకు కూడా ఇది పనిచేస్తుందని కూడా చెప్పుకోవచ్చు. ఇది ఒక ఓన్లీ టీకా మటుకే. సో, ఎందుకంటే నారుమడి అంటే రకరకాల తెగుళ్ళు వస్తూ ఉంటాయి, వర్షాలు కురుస్తున్నాయి, నారుగుళ్ళు లేకపోతే ఆకుకులు ఇవన్నీ ఆకుమచ్చ తెగులు ఇవన్నీ వస్తూ ఉంటాయి. సో, వాటి గురించి కూడా తెలుసుకుందాం. ఇంకొకటి ఏంటంటే ఆల్రెడీ 10 రోజులు అంటే మామూలుగా మొలకెత్తిన తర్వాత మెటలాక్సిల్ కొట్టుకోవాలని కూడా మనం చెప్పడం జరిగింది. అదేవిధంగా కాండం మెత్తబడి చనిపోతుంది, కుళ్ళిపోతుంది. అదేవిధంగా వేరుకుళ్ళు కూడా వచ్చేటువంటి ఆస్కారం కూడా ఉంటుంది. సో, మనకు ప్రధానంగా చాలా మటుకు రైతులకు కూడా ఇది తెలిసిన విషయమే. అయినా కూడా మిగతా రైతులకు తెలవాలనే ఉద్దేశంతోటి ఈ వీడియో చేయడం జరుగుతుంది. మనకు ముఖ్యంగా రెడోమిల్ గోల్డ్ సింజెంటా వారి రెడోమిల్ గోల్డ్ అనేది మనకైతే మార్కెట్‌లో అందుబాటులో ఉంటుంది. ఇందులో 4% మెటలాక్సిల్ ఉంటుంది. 64% మ్యాంగో జబ్ ఉంటుంది. ఇది ట్యాంకుకు 50 గ్రాములను కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే ఈ యొక్క మంచి ఎన్ని మడలైతే అన్ని మామూలుగా ఉంటది. ఎకరానికి ఇంతని 50 గ్రాములు ఒక పంపుకు. ఇంకా ఎక్కువ పడితే కొంచెం దాన్ని బేరీజ్ చేసుకొని మనము పిచికారీ చేసుకున్నట్లయితే కూడా కాండం మెత్తబడి చనిపోయినా కూడా దాన్ని వాటికైతే పనిచేస్తుంది. ఇంకొకటి దాని ప్లేస్‌లోనే ఇండోఫిల్ వారి మ్యాక్టో గోల్డ్ ఇందులో కూడా మెటలాక్సిల్ ఉంటుంది, మ్యాంకోజెబ్ ఉంటుంది. ఇది కూడా 50 గ్రాములను పర్ ట్యాంకుకు చొప్పున కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే తెగుళ్ళను రాకుండా చేస్తుంది. ముఖ్యంగా ఎరుపు రంగు సమస్య ఉంటుంది కదా, మామూలుగా ఆకులు ఎర్రబడడం ఇట్లా ఉంటాయి కదా, దానికైతే ఇది పర్ఫెక్ట్ గా పనిచేస్తుందని కూడా మనకు వాడినటువంటి రైతులు ఇతర కంపెనీ వారు చెప్పడం జరిగింది. అదేవిధంగా ట్రోపికల్ వారి టాగమెల్ అనేటువంటి మందు కూడా ఉంది. ఇందులో కూడా మెటలాక్సిల్ ఉంటుంది. ఇది కూడా 50 గ్రామ్స్ పర్ ట్యాంక్ చొప్పున కూడా పిచికారీ చేసుకున్నట్లయితే అద్భుతమైన ఫలితాలు ఉంటాయని కూడా చెప్పడం జరిగింది. ఇక ప్రజెంట్ ఇది మామూలుగా నారుమడి అనేది స్టార్టింగ్ నుంచి చెప్పుకున్నాం అనుకోండి. ఇప్పుడు ప్రస్తుతం వర్షాలు బీభత్సమైతే సృష్టిస్తున్నాయి. ఎందుకంటే మామూలుగా వర్షాలు కురిస్తే నీరు మామూలుగా ఈ యొక్క నారుమల్లలో నీరు నిలిస్తే కూడా కొంచెం కుళ్ళిపోయేటువంటి వేరుకులు వచ్చేటువంటి సమస్య ఉంటుంది. ముఖ్యంగా చాలా మందికి తెలిసినటువంటి మందే బ్లైటాక్స్, ఇది కాపర్ ఆక్సీ క్లోరైడ్. దీన్ని 30 గ్రాములను స్ప్రే చేయొచ్చు. లేకపోతే నాజిల్ తీసి ఆ యొక్క మొక్క మొదళ్ళు తలిసే విధంగా డ్రెంచింగ్ చేసుకున్నట్లయితే కూడా మంచి ఫలితాలు ఉంటాయి. ఇంకా కూడా 100 గ్రాములను ఎకరాకు నారుమడిలో ఒక కేజీ ఇసుకతో కలిపి కూడా చల్లుకున్నట్లయితే మంచి ఫలితాలైతే ఉంటాయని కూడా మనకు శాస్త్రవేత్తలు చెప్తున్నారు, అధికారులు చెప్తున్నారు. అదేవిధంగా వాళ్ళ నుంచి తెలుసుకొని నేను కూడా మీకు చెప్తున్నా. అదేవిధంగా కొసైడ్ అనేటువంటి మందు కూడా ఉంటుంది, కార్టివా వారిది. ఇందులో ఇప్పుడు మామూలుగా సిఓసి అంటే కాపర్ ఆక్సీ క్లోరైడ్, ఇది కాపర్ హైడ్రాక్సీ క్లోరైడ్. ఇందులో డోస్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి 30 గ్రామ్స్ పర్ ట్యాంకు. దీన్ని ఓన్లీ స్ప్రే చేసుకుంటే మంచి ఫలితాలు అయితే ఉంటుంది. ఎరుపు రంగును అదేవిధంగా వేరుకుళ్ళను కూడా మనం సమర్థవంతంగా రాకుండానైతే ఈ మందు అయితే మనం కొట్టుకున్నట్లయితే మంచి ఫలితాలు అయితే ఉంటుంది. ఇంకా ముఖ్యంగా కాండం కుళ్ళు సమస్య, ముఖ్యంగా మనకు గుర్తుకు వచ్చేది బేయర్ కంపెనీ వారి ఇన్ఫినిటో. ఇది 50 ml పర్ ట్యాంకుకు కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే మంచి ఫలితాలు ఉంటాయి. అదేవిధంగా బిఏఎస్ఎఫ్ వారి జెలోరా, ఇది కూడా మనము పిచికారీ చేసుకున్నట్లయితే కూడా బాగుంటుంది. బయోస్టార్ వారి రోకో,
ఇందులో థయోఫెనైట్, మిథైల్ అనేటువంటి టెక్నికల్ ఉంటుంది. కాండం కొల్లు, ఆకుమచ్చ, ఎండు తెగులకు ఇది సమర్థవంతంగా పనిచేస్తుందని కూడా మనం చెప్పడం జరుగుతుంది. ధనుక వారి జెనెట్ ఇది ఆకుమచ్చ తెగులు, కాండం కొల్లు, ఎరుపు రంగు కూడా రాకుండా మంచిగా నారు అనేది నిగనిగలాడేటట్టు పచ్చగా ఉండేటట్టు కూడా తోడ్పడుతుంది. 35 ml పర్ ట్యాంకు చొప్పున కలిపి పిచికారి చేసుకున్నట్లయితే కూడా బాగుంటుంది. ఇందులో థయోఫెనైట్ అదేవిధంగా కాసుగా మైసిన్ బ్యాక్టీరియా కూడా ఉంటుందనే విషయాన్ని కూడా రైతు సోదరులు గమనించాలి. ఇంకా బేర్ వాలి నాటివో ఉంటుంది. అదేవిధంగా ఇంకొకటి మామూలుగా సాఫ్ అనే మందు, ఇండోఫిల్ వారి స్ప్రింట్ అనే మందు ఇది 10 గ్రాములు, నాటివో 10 గ్రాములు, సాఫ్ 25 గ్రాములు, స్ప్రింట్ 25 గ్రాములు. మామూలుగా ఎరుపు పండాకు తెగులు అనేటువంటి సమస్య ఉంటుంది కదా, ఆ సమయంలో నాటివో, సాఫ్, స్ప్రింట్ ఏదైనా ఒకటి మీకు అందుబాటులో ఉన్న మందును కలిపి పిచికారి చేసుకుంటే ఎరుపు రంగు సమస్య అయినా, పండాకు మామూలుగా ఆకు అనేది ఎల్లోయిష్గా అవుతుంది కదా, ఆ సమయంలో కూడా దీన్ని పిచికారి చేసుకున్నట్లయితే మంచి ఫలితాలు ఉంటాయి. సో ఓకే, మీరు ఇవన్నీ మందులు కొడుతున్నారు కీటకాలకు, తెగుళ్లకు, మరి గ్రోతింగ్ రావట్లేం లేదని కూడా చాలా మంది రైతులు అడుగుతున్న పరిస్థితి ఉంటుంది. సో వారి కోసం ఏంటంటే గ్రోతింగ్ లేని ఎడల మనం ఏరిస్ వారి మెరినో గోల్డ్ అనేటువంటి గ్రోత్ ప్రమోటర్ ఉంటుంది. ఇది 25 ml పర్ ట్యాంక్ చొప్పున కలిపి పిచికారి చేసుకున్నట్లయితే గ్రోత్ కూడా ఉంటుంది. ఇంకొకటి ఉండి ధనుక కంపెనీ వారి దంజాయం అనేటువంటి మందును కూడా మనము 10 ml పర్ ట్యాంక్ చొప్పున కూడా కలిపి పిచికారి చేసుకున్నట్లయితే కూడా మంచి ఫలితాలు అయితే ఉంటుంది. మన మొక్క నార అనేది కూడా మంచిగా ఎదిగేటువంటి ఆస్కారం అయితే ఉంటుంది. ఓకే, ఇవన్నీ మీరు చేసిండ్రు, ఇవదాకా మీరు తెగుళ్ళకైతే చూసిండ్రు. కొన్ని చోట్ల అంటే 100% కీటకాలు అయితే వస్తాయి. మరి ఎలాంటి కీటకాలు వస్తాయి, ఎలాంటి మందులు అందుబాటులో ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. మామూలుగా పురుగు అనే సమస్య విపరీతంగా ప్రతి ఒక్క మొక్కను కూడా వెంటాడుతూ ఉంటుంది. ఇందులో ఒక పురుగు ఉంటుంది, దీనికి ఇమామెక్టిన్ బెంజోయేట్ అనేటువంటి టెక్నికల్ తో ఉన్నటువంటి ప్రొక్లైన్ అనేటువంటి మందును మనం 10 గ్రామ్ పర్ ట్యాంక్ కలిపి పిచికారి చేసుకున్నట్లయితే కూడా మంచిగా ఉంటుంది. ఇంకా కూడా పురుగు విపరీతంగా ఉంటే కొరాజిన్ కూడా మనం 10 ml పర్ ట్యాంక్ చొప్పున కూడా పిచికారి చేసుకున్నటువంటి అవకాశం అయితే ఉంటుంది. ఇంకా ఇండోఫిల్ వారి అలెక్టో కూడా ఉంది, పురుగుకు, త్రిప్స్కు, పచ్చదోమకు కూడా బరాబరి పనిచేస్తుందని కూడా అక్కడ రైతులు వాడినటువంటి రైతులు అయితే చెప్పడం జరుగుతుంది. దీన్ని కూడా 10 ml పర్ ట్యాంక్ చొప్పున కూడా కలిపి పిచికారి చేసుకున్నట్లయితే కూడా అద్భుతమైన ఫలితాలు ఉంటాయని కూడా మనకు తెలుస్తా ఉన్నది. ముఖ్యంగా దోమ అనేది కూడా విపరీతంగా ఇటు పత్తిలో ఉంటుంది, లేకపోతే మిర్చిలో ఉంటుంది, రకరకాలుగానైతే ఉంటుంది. దానికైతే మామూలుగా మనం గరుడా కంపెనీ వారి పోలీస్ మంది ఈ పోలీస్ మంది అని డైరెక్ట్ రైతులపై అడుగుతూ ఉంటారు. ఆ మందు కూడా 10 గ్రామ్ పర్ ట్యాంకు కలిపి పిచికారి చేసుకున్నట్లయితే కూడా దోమను కూడా మనం సమర్థవంతంగా అరికట్టేటువంటి ఆస్కారం అయితే ఉంటుంది. అత్తార ఉంటుంది. అదేవిధంగా వీటన్నిటితో పాటు నార పురుగు, రకరకాల పురుగు రావడానికి వేప నూనె కూడా మనము కలిపి పిచికారి చేసుకున్నట్లయితే ఆ గుడ్లు అనేటువంటిది చితికిపోయి చీగుడ్లుగా మారి అవి ఆ పిల్లలు పెట్టకుండా ఉండేటందుకు ఆస్కారం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్క మందులో కూడా నీమ్ ఆయిల్ కలుపుకుంటే మంచిగానే ఉంటుంది. సో పురుగు ఉధృతి అనేది దాని సంతానోత్పత్తి అక్కడికే ఆగిపోయే పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా ఈ యొక్క నారుమడిలో నారుమడిలో అయినా కూడా మిడతలు, పెండల పురుగులు విపరీతంగా వస్తూ ఉంటాయి. వాటికి ఏం చేయాలి అని అంటే కార్బోఫ్యూరాన్ 3G గుళికలను 1 kgని ఎకరా నారుమడికి, ఏదైతే ఇదంతా ఉందో ఒక ఎకరా నారుమడికి సంబంధించి ఉన్నటువంటి నారుమడి, దీనికి 1 kg కార్బోఫ్యూరాన్ 3G గుళికలను కలిపి చల్లుకున్నట్లయితే బాగుంటుంది. మరి డైరెక్ట్ గా చల్లుకోవచ్చు, లేదు కొంచెం ఇంకా దూరం పడాలంటే సాండ్ తోటి, ఇసుకతోటి కలిపి పిచికారి అంటే మామూలుగా చల్లుకున్నట్లయితే కూడా అద్భుతమైన ఫలితాలు అయితే ఉంటాయి. సో ఇది ముఖ్యంగానైతే ఈ చిల్లి అంటే మిరప నారుమడిలో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఇవి. అంటే ఎలాంటి మందులు స్ప్రే చేయాలి, ఎలాంటి తెగుళ్లకు ఎలాంటి మందులను స్ప్రే చేయాల్సిన అవసరం ఉంటుంది, ఎలాంటి ఫంగిసైడ్ను, ఎలాంటి ఇన్సెక్టిసైడ్ను పిచికారి చేస్తే మనకు మంచి ఫలితాలు వస్తాయనే ఉద్దేశంతో ఈ యొక్క ఇన్ఫర్మేషన్ నాతోటి చదువుకున్నటువంటి వ్యవసాయ విద్యార్థులు వివిధ కంపెనీలో ఉన్నారు. అదేవిధంగా నా యొక్క సీనియర్లు వాళ్ళ దగ్గర నుంచి, వివిధ శాస్త్రవేత్తల నుంచి, వ్యవసాయ అధికారుల నుంచి కూడా నోట్ డౌన్ చేసుకొని మీకోసం ఈ యొక్క టైంను కేటాయించి వీడియో తీయడం జరిగింది. ఈ వీడియో కనుక మీకు నచ్చిందని భావిస్తే ఈ యొక్క వీడియోను 10 మంది రైతులకు షేర్ చేయండి, వాళ్ళు ఇంకో 10 మందికి చేస్తారు. అట్లా ఈ యొక్క ఇన్ఫర్మేషన్ 10 మందికి యూజ్ అవుతుంది. అదేవిధంగా మీరు ఇంకా దేని గురించి అయితే కావాలనుకుంటున్నారో వాళ్ళు తప్పకుండా కింద కామెంట్ చేయండి. ఇంకా కూడా ఇవి కూడా పనిచేస్తాయి మందులు అని ఉంటే కూడా వాటిని కూడా మీరు కామెంట్ చేయండి. ఈ కామెంట్ చదివేటువంటి రైతులకు కూడా అరే ఈ మందు కూడా పనిచేస్తుందట అని కూడా వాళ్ళు కూడా కొనుక్కునేటువంటి అవకాశం అయితే ఉంటుంది. సో తప్పకుండా మన ఛానల్ని ఆదరిస్తూ మాకు ప్రోత్సాహంగా మీరు ఒక లైక్ చేస్తూ, షేర్ చేస్తూ, సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటారని కూడా ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. నేను మీ వ్యవసాయ విద్యార్థి రణధీర్ వెంగళ. థ్యాంక్ యూ సో మచ్.